ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎప్పుడు పడితే అప్పుడు గంట కొడితే చేతిలో ఉన్న పని పరిగెత్తుకు రావాలి. రావాల్సింది. ఇది ఇల్లీగల్, అత్యవసర సమావేశం, ఎమర్జెన్సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వచ్చేసట్టే కదా. ఇది క్రమశిక్షణ ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమైంది. ఓకే, నౌకర్లు శాఖలు కూడా వచ్చినట్టున్నారు. ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం. మీరు మాత్రం వెళ్ళిపోండి. కూర్చోండి. ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావడం అత్యవసరం. ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టించాం. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి. ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడే అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం. ఏంటా నిజం? నా కూతురు ఏమన్నా మొగుడో అని కలవరిస్తుందా? మొగుడు అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నాడే. అదేదో లవ్ అఫేర్ లా ఉంది నాన్నగారు. లవ్వే. ఈ లవ్ అఫేర్ ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది. పూణే మైలేదే 20 రూపాయలు బడ్జెట్ కూడా తీసుకున్నాను. ఏమిటి మీరు అంటున్నది? అభం శుభం తెలియని దాని మీద అభాండాలు వేయకండి. దానికి లవ్ లెటరా? ఎవడండి రాసింది? ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పనిచేస్తుంటే నన్ను తోటమాలు అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వన్నాడు. భలే నాన్నగారు, భలే ఫార్సు. మీరు ఉత్తరం తీసుకున్నారా? భలేవాడురా, లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుందంటే సిగ్గులేదు మీకు? వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా? అక్కడే ఉన్న పాయింట్. లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మామగారు, కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గర ఉంది. ఆ అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా. యో కర్మ. కన్న తండ్రిగా ఉండి టపామసే పని ఏమిటండి? పోనీ ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూసారా? తప్పు. ఇతరుల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదు, సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వదం మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు, అంతకంటే ఒక మంచి వ్యర్థం అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం, వివేకం. నాన్నగారు, సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను. ఓకే ఓకే ఓకే. సింహం రే ప్రసాద్, నీకు లేడి పిల్లలే అనుకున్నాను. సింహాలు కూడా ఉత్తరాలు రాస్తున్నాయి. సింహమా? మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టులే. ఏమంట? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా? వెంట కారు తీసుకుని బయలుదేరు. ట్యాంక్ ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు, సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే దొరికిందా? బాబు, ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను, వెంటనే వచ్చేసా. బాబు బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా. అది సరే గాని నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట. అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా, నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. కాదేమ్మా, కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం, మాధవ పెద్ద. అది నిజమే నాయన. ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాక ఎందుకురా, నా సంగతి చూడు.
నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు. జనం గిటగిటగిటగిట్లాడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశమోర్లు, అడుగడుగున హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆనాడు నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ నన్ను వెక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? తల్చేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరేయ్, ఒక్కసారి నాటకం చూడాలనుందో. నాన్న, మీరు నా నాటకం చూడడం నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. మీరు వెంటనే నాతో రండి. అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందరు. కానీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో? అదేం అక్కర్లేదు, కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అలాగే. అప్పుడే వాడిని వీటెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా. ఆ మధ్యన నిన్నోసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. నాన్న దేనికి? వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను. దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరుని అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు. కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు. అంటాడు, ఒరే మాధవయ్య, నీ కొడుకు నా కూతురిచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? ఒరే, ఆ పిల్లని చేసుకోవాలని నీకేమీ నిర్బంధం లేదు. వెళ్ళి చూసిరావు సరే. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందన్నమాట. ఏడ్చావులేరా, అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించడానికి రెండు రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేనిది ఏమిటి? ఒకటే ఒకటి ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక ఆడది. రండి బాబు రండి, తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి ఏడు బాబు, మొన్న ఏమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మ గారికి కూడా ఇవ్వమంటారు ఏంటి? చిచి, నీ అధిక ప్రసంగం నువ్వు తీసుకెళ్ళు. బాబు, మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయాం. ఏ చేయమంటారు బాబు? బాబు, మీరు వరండాలో కూకండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను. అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్. అమాత్రక బయట వాకిట్లో నా కోసం ఉత్తరం కాచుకుని ఉన్నాడు, వెళ్ళి తీసుకురమ్మా. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం. మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వేనా ప్రసాదివి? అవునండి. మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునండి. అలాగే 3 రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చూసి చెప్పు. మీరు? నేనేనయ్యా ఈ ఇంటి తోటమాలిని, ఈ ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? మా అమ్మాయికి లవ్ లెటర్ తెస్తావా? లవ్ లెటర్ నీకెన్ని కుండలు? అదే లేదు మమ్మీ, సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం. అదే ఇతరులకు తేవాలి. యాండి, ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త ఉడికిపోతున్నారే. ఇంత మునుపు మీ అమ్మాయికి నాకు జరిగిన ఏమిటా కూతురు? ఊరుకో. బాబు ప్రసాద్, అసలు ఏం జరిగిందో చెప్పు, ధైర్యంగా చెప్పు. మీ డొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట, దెయ్యాలు తిరిగే చోట ఆగిపోతే మీ ముద్దుల కూతురు ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి గడగడగడ ఒడికిపోతుంటే
అయ్యో పాపని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు. నాన్నగారు, ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ఈ ప్రసాద్కి. ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, నవ్వుల నట సామ్రాట్, హాస్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి. అవును మావయ్య గారు, నేను ఈయన నాటకం చూశాను. అత్తయ్య గారు, మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు 3 సార్లు నవ్వుకుంటారు. అబ్బాయి, నువ్వు ఆర్టిస్టు గనక నిన్ను క్షమిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నన్ను చూడాలని ఎందుకు వచ్చావు? నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చాను. ఎవరు మీ నాన్న? రంగమార్తాడు మాధవయ్య గారు. మాధవి కొడుకు అభినవ దుర్యోధనుడని అప్పుడు హరిశ్చంద్రుడని ఒకప్పుడు ఆంధ్ర నాటక రంగాన్ని వృతులగించిన మా మాధవి కొడుకు. ఏమండి, మీరు మాటలు చెప్పడం చూస్తే మీరు ఎప్పుడైనా నాటకాల్లో వేశారా? ఏదో ఏడ్చారు కానీ ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన కొడుకు నువ్వు చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరో మాధవి కొడుకు చెప్పానే అబ్బాయి ఇతను. చూడబ్బాయి, ఒకప్పుడు నేనే అన్నాను, ఒరే మాధవ, నా కూతురు నీ కోడలు చేస్తాను రాని. ఆ విషయం లభించు. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక విషయం, మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు, ఎంత తెలుసు? ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని, కారులో వస్తుందని, కాస్త గేర మనిషిని. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురని. కరెక్ట్, అంతే కదా. అంచనిస్తూడం కంటే ఆదనిస్తూడం మంచిదన్నారు గనక మా అమ్మాయిని గురించి నీకు చెప్పవలసినంత చెప్పిస్తున్నాను. అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గారాబగా పెంచాం. అందుకని దానికి తలక మించిన గర్వం, గర్వానికి మించిన మొండితనం, మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం. మనిషి దుడుకు మాటకట్టు గాని పాపం మనసు వెనపోసలాంటిది. ఆవేశంలో టపడబా మాట్లాడేస్తుంది గాని తర్వాత బాధపడుతుంది. నిజం చెప్తున్నాను, నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం, నువ్వు కూడా అంతే ముఖ్యం. రేపు నువ్వు బాధపడకూడదు. అందుకని 2 రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు. చేసుకుంటానంటే సంతోషం, చేసుకోకపోతే బాధ లేదు. అర్థమైంది కదా? అర్థమై ఆ. వెళ్తా. అబ్బా, వెళ్తాననుకున్నాయ్యా, వెళ్ళొస్తాను అనాలి. నువ్వు తప్పకుండా రావాలయ్యా. ఇదిగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం లంచం. రే ప్రసాద్, ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పడరా? గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక, తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తువేశాడేమో నా అనుమానం. నే అలా అనుకోవడం లేదురా. రే, నాకు వేరే అనుమానం ఉందిరా. ఏమిట్రా? మన కార్లు, బంగళాలు, ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో అని నా అనుమానం. ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా? ఉమ్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ గానే చెప్పేస్తాను. ఏమిటి ప్రసాద్, ఇంకా ఎంతసేపు ఇలాగా? నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అలాగా? అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. తమాషా కాదు దుర్గా, నా మాట విను. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు, వింటాను. దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడి కాదు. 1 ఆ కారు నాది కాదు. 2 నేనుంటున్న బంగళా నాది కాదు. 3 చాలు చాలు చాలు. ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, ఉమ్, ఈ ప్యాంట్ నీది కాదు, ఉమ్, ఈ బూట్లు నీవి కావు. ఉమ్. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పల స్వామి. అది కాదు నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. దుర్గా, నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ప్రసాద్, ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? మ్మ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అవునా? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గా, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గా, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు. అంతా జోక్యం తోసి పారేస్తున్నావు. అబ్బే, పారేటల్లా మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ఏయ్, ప్రసాద్కి సన్మానం రా, తప్పకుండా వెళ్ళాలి. అరే, మన ప్రసాద్ 15 సన్మానం రా. అవును, రేయ్, ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదే ఉందిలేరా. సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం. అంతకంటే నాకు ఇంకేం కావాలరా. నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ.
ప్రోగ్రామ్ అమ్మా ఇంకెంతసేపు అమ్మా కూర్చునేది ఇంకెప్పుడు మొదలు పెడతారు అయిపోయింది నాన్న 5 minutes. అబ్బాబాబా కూర్చొని విసిగెత్తిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళి ఆడాల్సి వస్తుంది. అయ్యో అలాగేనమ్మా. గురు 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 వచ్చేసారు, గురు వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్. గురు ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏవరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై వస్తాను గురు. ఏ మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా రాలేదా? సారీ ప్రసాద్, ఏమిటా ఏమైంది? మీ నాన్నగారికి లేదు. ప్రసాద్, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. లేదు లేదు, కళాకారుడు తాను కాలిపోతున్నా నలుగురికి కాంతినివ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అదే నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తాను, నన్ను ఆశీర్వదిస్తాను. ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త. తన నవ్వుల జల్లులతో గిలిగింతలు పెట్టి మనం నిర్రూతలోగించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఈనాడు నాటకం మొదలు పెట్టక ముందే తెలిసింది వార్త. అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని, బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక. ప్రసాద్, ఏమిటి నువ్వు చేస్తున్న పని? దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయింది. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆయన చివరి రోజుల్లో ఇవన్నీ ఆయన్ను వెక్కిరించాయి. ఇంకా ఉన్నాయి. నన్ను కూడా హేళన చేస్తాను. ఈ వార్త వెళ్ళిపోవడమే మంచిది. ఏమయ్యా ప్రసాద్, అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు. నువ్వు ఒక్కడిని వెళ్తే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్నే కాదయ్యా, నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ దెబ్బకు గారు స్టార్ట్ కాలేదు కానీ, లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటాను. ఎవరొచ్చి మొత్తం చేసేది అంతా అయిపోయింది. సరే కూర్చో. ఒకసారి దుర్గతో మాట్లాడాలి. అలాగే. అమ్మా దుర్గా, చూడమ్మా, ప్రసాద్ ఏదైతే మాట్లాడాలట. ఏమండి, ఒకసారి మీరిద్దరం అలా బయటకు వెళ్ళి అలాగే వెళ్ళం. మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెలితి. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెలితి మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
సరే, నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. అప్పుడు చెబితే నమ్మలేదు, ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటో చెప్పండి. దుర్గా, ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండూ ఎప్పుడు కలవు, కలిసి జీవించరు. ప్రసాద్, నేను ఈ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా? అవి నా కొత్తవి కావు. నీకు పేదరికం కొత్తదేగా. ప్రసాద్, ఏమిటి నువ్వు అనేది? నువ్వు పేదవాడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా. పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి? అంటే మీరు మహారాజులనే? కాదు, కానే కాదు. పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా. నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మారదు. నేను సాహిత్యానికి, కళలకు అంకితమైన వాడిని. డబ్బు మనిషిని కాలేదు, ఉద్యోగం చేయలేదు. నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మర్చిపోమంటాను. మర్చిపోలేకపోతే? కనీసం బాగా ఆలోచించైనా నిర్ణయం తీసుకోమంటాను. అంతేనా? సరే, అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను. నీకు తెలుసో తెలీదో, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాద్ అంటే పడి చస్తున్నారే. ఆ తత్సే వాళ్ళే చేసుకోమనండి. కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుణ్ణి. ఇదిగో ఆ మాట నొత్తట్టాను. మనం ఒకప్పుడు అష్టదరిద్రులం అయిపోయి నడివీసన పడ్డాం. ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకుని సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే. మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి. మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి, డబ్బు ఇవ్వండి, బాగా కట్నం వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి. చెయ్యొచ్చు, కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది. మరి దానికేమండి? దానికేం తెలుసండి? ప్రేమ గీమ. ప్రేమట ప్రేమ. ఆ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుంటుంది. ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తుందంటావా? తప్పకుండా మానేస్తుంది. ఆహాహాహా. ఎంత మంచి కూతురు కన్నావే మహాతల్లి. డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా? ఇది ఒకందుకు మంచిదలే. నీ కూతురు అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతని అదృష్టమే. మరీ మంచిది. ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి. అబ్బాయినికి రావద్దని చెప్పండి, మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట ఏదో నీ కూతురే చెప్పండి. నా పెళ్లి గురించేగా మీరు మాట్లాడేది? అవునమ్మా, మీ అమ్మ నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నాకు వద్దు. నేను ప్రసాద్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమైనా మర్చిపోయిందా? అమ్మా, మీరు కాదంటాం, నేను అవునంటాం, ఈ మామూలు రభసంతా వద్దు. నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి, లేకపోతే నేనే చేసుకుంటాను. శుభం. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదుగా వచ్చి ఆరతిస్తున్నాను. రండమ్మా, రండి రండి. నువ్వు వెళ్ళు, మధుకి థ్యాంక్స్ చెప్పు. కలిసి కావంటాయా కారా? కుడి కాలు పెట్టి లోపల రండి. రండి రండి. ఎక్కడ చూసినా పంపితేలా. అయ్యో బాబోయ్, ఏంటి బాబుకుంటా పాప మంచి రక్తం చూసి ఎన్ని రోజులు అయిందో. 3 రోజులు నీ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. ఎవరా? చెప్తాను, ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోటు ఉండవా? ఇక్కడ ఇంకే వేరే ఇంకెవరితో ఏం కంగారు ఉండకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్రం పోతున్నావు. ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాపురం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడే తీసుకెళ్ళి భయపడే. అదే.
మహాలక్ష్మి కోడలు తీసుకొచ్చాడు బాబు. మీ నాన్నగారు పోయారు. ఈ ఇంట్లో దీపం పెట్టే దిక్కుండదేమో అని భయపడ్డాం. నిజంగా పెళ్లి చేసుకుని పెళ్ళవతో ఇక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకోలేదు ఆయన. చాలా సంతోషం. అమ్మా అది పేరేమిటో? దుర్గా. బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం, కొత్త ఊరు అనేం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం. అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది. ఆ మొఖం చూడవే, లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో. ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా పొద్దుకోకపోయినా ఒక్క కేక వేసామని కాదు తల్లి, అందరం వచ్చి పడతామమ్మా. వచ్చి మీకు పెట్టబోయిపోయింది. ఎన్ని సామాన్ సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి. ఎందుకలా అరుస్తావు? చౌకోసం మేకలాగా రండి వెళ్దాం. సామాన్ సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడడానికి వచ్చావు. మా లక్ష్మణ అంటే అమ్మాయిని తీసుకొచ్చాడు, చూడడానికి వచ్చాము. రండగా పెడదాం. చూడమ్మా, మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక కేక తల్లి, నేను వచ్చి పడతానమ్మా. రండగా రండి వెళ్దాం. అదిగో నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్లా ఉందో. ఒకసారి అర్థం చూసుకో, తెలుస్తుంది. నేను చూడడానికి వచ్చాను. రండగా రండి వెళ్దాం. నన్ను చూడడానికి మీరు ఎవరైనా రాక్కర్లేదు. చూడాలంటే నేనే వచ్చి మేము ఒక చూస్తాను. అత్తయ్య మొహం చూసుకో ఒకసారి. ఏమండి ఏమండి ఉక్క పడుతుంది, చెమటలు కారిపోతుందండి. పడుకో. సర్లేండి, కిటికి తెరిస్తే లేకి జనం కాలం, ఊరికి కాలం కంపు. ఏమండి ఒక మాట చెప్తాను, వింటారండి? ఏంటి? నాకు ఈ ఇల్లు, ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు. ఏం చేద్దాం? ఏమండి, ఈ ఇల్లు కావాలంటే అద్దెకిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. నువ్వు తీసుకోవచ్చు. ఈ ఇల్లు అతికిస్తే 50 రూపాయలు పడేవు. కొత్త ఇంట్లో కడితే 500 రూపాయలు అడుగుతారు. దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేద్దామండి. సరే, ఏదో ఒకటి చేద్దాం. పడుకో. ఎక్కడో నిద్ర పడి చేస్తే కదా. నీకు నిద్ర పట్టలేదు అంతేగా? నిద్ర పట్టిస్తే వస్తున్నా. ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? కొత్త ఊరు, కొత్త కాపురం, ఎలాగుందో ఏమో. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది. 10,000 అర్జెంట్ కావాలట, వెంటనే పంపని రాసింది. పాపం, ఏ అవసరమో ఏమో, వెంటనే పంపండి. నేను పంపను. ఎందుకు పంపరు? ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా, కరిగిపోతుందా? ఆస్తంతా అరిగిపోదు, కరిగిపోదు. దాని అహంభావం పెరిగిపోతుంది. పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకుని ఏ ఆడదే భర్త అంటే గౌరవం అవుతుంది. పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి. అంటే పంపరు. సరే, పంపను అని తెలుగులోనే చెప్పాను, అర్థం చేసుకో. టేబుల్ ఇక్కడనే ఉండాలి. కూర్చొని క్రియేటివ్ ఉంటుంది. అక్కడ సినిమాలు వచ్చి రాయడానికి టేబుల్, కుర్చీ, సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అలక్కట్ అయిపోయిందా? అంతా అయింది, అంటే కాలేదు. చూడండి, ఇదే హాల్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా? నా ఆఫీస్ నుంచి రండి. చూడండి, ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోవడానికి 2 కుర్చీలు. చూసారా? ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఇది ఎలా ఉంది? బాగుంది బాగుంది. కానీ కానీ ఏంటి బ్రేక్ అవుతారు? మరేం లేదు, ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననిగా. చూడండి, మీరు కళాకారులు, నటుడిగా, రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా. మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని అవంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వదిలేండి. నాకున్నది అవమానం కాదు, ఆత్మాభిమానం. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చి అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఈ ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, వెన్నెల రావాలి, ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. ఉంది, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను. చిరుబాబు, ఇది నీ పెట్టు. అమ్మగారు, ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు.
లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టి కూడా రెడీ అయిపోయింది. నీ పెట్ట ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి. ఎప్పుడు పెద్ద దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా జరిగిపోయింది. ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి మీరు పట్టుకెళ్ళు. ఏంటి అదే? తలుపులేసుకోండి. చక్రపాణి నా పెన్నే. నేను 2-3 నవలలు రాశాను. మీరేమైనా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను. డైరెక్ట్ గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వారపత్రికలోనూ సీరియల్ గా వచ్చాయి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గిడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే ఆగండి. పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ నోట్స్ రాయింది, టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను. ఆడదాని తృప్తి, మగవాడి శక్తి. అబ్బా ఏం వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్త రాయడం నా వల్ల కాదు.